అందరికీ శుభాభినందనలు. కర్కాటక రాశి వారి ఫలితాలండి. అంటే జూన్ 2026లోకి అడుగుపెట్టేశాము. మనం చాలా విషయాలు వివరంగా తెలుసుకోవాల్సిన ఈ కర్కాటక రాశి విషయాలు ఏంటంటే, కర్కాటక రాశి అనంగానే మనం ముందుగా గుర్తుకు వచ్చేది వారిలో అద్భుతమైన సున్నిత మనస్తత్వం, జలతత్వానికి చెందిన రాశి కాబట్టి, చంద్రుడు అధిపతి కాబట్టి, పౌర్ణమికి అమావాస్యకి ఎలాగైతే మారుతూ ఉంటుందో కర్కాటక రాశి వారి మూడ్స్ కూడా అలా అప్ అండ్ డౌన్స్గా మారుతూ ఉంటాయి. వీరు పైకి ఎంతో గంభీరంగా కనిపించిన లోపల మాత్రం అంతులేని ప్రేమని జాలిని దాచుకుని ఉంటారు. కుటుంబము ఇల్లు అంటే వీరికి ప్రాణం. తమ ఆత్మీయులకు చిన్న కష్టం వచ్చినా వీరు తట్టుకోలేరు. వారికి రక్షణ కవచంలా నిలబడతారు. పీత ఎలాగైతే తన పిల్లలను జాగ్రత్తగా తన పొట్టలో దాచుకుంటుందో కర్కాటక రాశి వారు కూడా తమ భద్రంగా కంటికి రెప్పలా తమ భార్యా పిల్లలని భర్తని కాపాడుకుంటారు. అద్భుతమైన ఊహాశక్తి ఉంటుంది, ఇమాజినేటివ్ స్కిల్స్ ఉంటాయి, భావాలను మెచ్చుకోగలిగే విధంగా సిక్స్త్ సెన్స్ వీరికి పనిచేస్తుంది. ఒకరిని నమ్మితే జీవితాంతం వారితో నిలబడతారు. ఎవరైనా వీరిని మోసం చేసినా హర్ట్ చేసినా త్వరగా క్షమించరు. పాత జ్ఞాపకాలను వస్తువులను ఎంతో అపూర్వంగా దాచుకోవటం వీరి అందమైన అలవాటు. వీరు అద్భుతమైన కళాకారులుగా మంచి సలహాదారులుగా ఎదుగుతారు. డబ్బు సంపాదించటంలోనే కాదు, దాన్ని పొదుపు చేసి భవిష్యత్తుకు భద్రం చేసుకోవడంలో కూడా వీరికి వీరే సాటి. ఎప్పుడూ అందరి బాగోగులు చూసుకునే ఈ కర్కాటక రాశి వారికి ఈ 2026 జూన్ నెలలో ఎలాంటి అద్భుతాల సవాళ్ళని రాబోతుందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా చెప్పాలంటే గడిచిన 2025వ సంవత్సరంలో పోల్చి చూస్తే 2026 ఎన్నో మెట్లు మెరుగైన ఫలితాలు ఇవ్వబోతోంది. అందులోనూ ఈ జూన్ నెల ఎంతో అద్భుతంగా జరగబోతోంది. మీ రాశి నుండి 9వ ఇంట ఉన్న శని భగవానుడి ప్రభావం వల్ల వృత్తి జీవితంలో కెరీర్లో కొన్ని ఊహించని ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి శని ప్రభావం వల్ల లాభాలు కాస్త తగ్గుదల కనిపించినా మీ కాంపిటీటర్స్ ఉండి తోటి వ్యాపారం ఉండి ఈ నెలలో మీకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడే మీరు నిరాశ పడకూడదు. ఎందుకంటే మీ జాతకంలో 2వ ఇంట ఉన్న కేతువు మీకు అంతులేని పట్టుదలను మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా సరే ముందుకు సాగే శక్తిని, మీరు చేస్తున్న ప్రయత్నాన్ని, అద్భుతమైన సంకల్పాన్ని కేతువు ఇస్తున్నాడు. కేతు ప్లేస్మెంట్ వల్ల మీ ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దైవాన్ని నమ్మే అవకాశం ఉంది. మరోవైపు 8వ ఇంట ఉన్న రాహు మీకు రావలసిన అదృష్టాన్ని, లాభాలను అప్పుడప్పుడు చిన్న చిన్న బ్రేకులు వేస్తూ ఉంటాడు. మీ రాశి 5వ ఇంట అధిపతి మీ అదృష్ట గ్రహం అయిన కుజుడు మే 11, 2026 నుండి ఆగస్టు 2 వరకు మీ జాతకంలో 10 మరియు 11వ స్థానంలో శక్తి స్థానంలో సంచరించడం మీకు ఎంతో ప్లస్ పాయింట్. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుబడిస్తాయి, కీర్తి ప్రతిష్టలు అభివృద్ధి అవుతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ మీ మార్క్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. జూన్ నెలలో మీకు సామాన్య లాభం చేకూరుతుంది. మానసిక సంతృప్తి, ఏదో తెలియని ఒక విధమైన చింత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. శారీరక దౌర్బల్యమే కాకుండా మానసిక దౌర్బల్యం కూడా ఎక్కడో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాదులో మీ కొత్తపాటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాల వల్ల ఈ కొత్త వ్యతిరేకతను మీరు ఎదుర్కోగలుగుతారు. ఇంట్లో భార్యాపుత్రులతో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని యథాటంగా ఏర్పడుతుంది. ఈ సమస్యలు తొలగిపోయి ఎలాంటి ఆటంకం లేకుండా మీ పనులు సాఫీగా సాగిపోవడానికి ఈ రాళ్ళు ధరించాలి. పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగము, పుష్యమీ నక్షత్రం వారు ఇంద్రనీలము, ఆశ్లేష నక్షత్రం వారు పచ్చరాయి ధరించడం వల్ల మీ ఉన్నత పదవులు పొందగలుగుతారు. ఈ ఆటంకాలు తొలగుతాయి. అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోండి. 2, 3, 6, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, మంగళ, శుక్ర, ఆదివారాలు అదృష్టవారాలుగా చెప్పవచ్చు. ఇక కెరియరు మరియు వృత్తి జీవితంలో విషయానికి వస్తే ఈ జూన్ నెలలో మీరు ఉద్యోగంపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే శని 9వ ఇంట్లో ఉండి తిష్ట వేసుకుని కూర్చున్నాడు. కానీ కొంతమంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంపై విరక్తి పుట్టవచ్చు, లేదా ఆ పనిలో అంత కిక్ అనిపించకపోవచ్చు. దీనివల్ల మంచి భవిష్యత్తు కోసం వేరే ఉద్యోగాలు వెతుక్కోవటం లేదా జాబ్ మారటం లాంటివి చేస్తారు. మీకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా తలుపు తట్టవచ్చు. మీ ఆఫీసు అసైన్మెంట్లో వేరే దేశాలకు, వేరే జిల్లాలకు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ 15 తర్వాత సూర్యుడు సంచారంలో మీకు అత్యంత అనుకూలంగా మారబోతోంది. మీరు కమాండింగ్ పొజిషన్లోనే ఉంటారు.
టాలెంట్తో అందరినీ మెప్పించి ఒక ఇమేజ్ సంపాదిస్తారు. 11వ ఇంట్లో ఉన్న గురుడు మీకు ప్రమోషన్స్, లాభాలు తెప్పిస్తారు. మీ తలకు మించిన భారం దీనివల్ల కలిగే అవకాశం అనేది, కొంత బరువు బాధ్యతలు మొయ్యవలసి వస్తుంది. దీన్ని ముందుగానే మానసికంగా స్థిరపడి ఉండటం చాలా మంచిది. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 9లో శని ఉండటం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. మీ చేతికి డబ్బు రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన డబ్బు వచ్చినట్లుగా నిడలా ఖర్చు అయిపోవటము మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తుంది. ఈ పెరుగుతున్న ఖర్చుల వల్ల మీ అప్పులు చేయాల్సిన పరిస్థితి, భారీ మొత్తంలో రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మీకు భవిష్యత్తు ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కైనా అప్పులు చేయటం గురించి ఆలోచించండి ఒక్కసారి. జూన్ 1 నుంచి జూన్ 15 వరకు మీ ఆర్థిక పరిస్థితి మంచి ఊతుపరిస్తాడు. జూన్ 15 తర్వాత నెలాఖరు వరకు సూర్యుని స్థానం అనుకూలించకపోవటం వల్ల ఆదాయం తగ్గే అవకాశం ఉన్నది. 12వ ఇంట్లో ఉన్న గురుడు కూడా ఖర్చులకు అజ్జం పోస్తాడు. ఈ సమయంలో మీరు అనవసరమైన పనికి కాని ఖర్చులు ఎక్కువగా చేయకుండా, నెలాఖరులో అరేరే ఎందుకు అలా చేశామనే బాధపడాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జూన్ నెలలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టండి, ఎవరి మీదైనా సరే. ఇక మీ ఆరోగ్యం విషయానికి వస్తే, కర్కాటక రాశి వారు మీ నెలలో డైట్ పట్ల చాలా కఠినంగా ఉండాలి. శని 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కడుపుకు సంబంధించిన లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నది. 8వ ఇంట్లో శని ప్రభావం వల్ల తొడలు లాగటము, విపరీతమైన కండరాల నొప్పులు లాంటివి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, కీళ్ళ నొప్పులు కూడా. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, మీ శరీరంలో రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ తగ్గటం వలనే. కాబట్టి మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోండి. 12లో ఉన్న గురువు వల్ల నరాల బలహీనత, భుజాలు పట్టుకోవటం, ప్రొపోజిషన్, షోల్డర్స్ పెయిన్ లాంటివి కలగవచ్చు. ఏంటంటే, ఈ నెలలో మీరు బరువు పెరిగే ఒబెసిటీకి కూడా చాలా దగ్గరయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి కాస్త వ్యాయామం చేయటము, నడక అలవాటు చేసుకోవడం ఇప్పటి నుంచే చేయటం మంచిది. మీతో పాటు మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ చూపించండి. ప్రేమ, వివాహ బంధాలు మరియు సంబంధాల గురించి చూస్తే, 9లో శని, 12లో గురువు ఉండటం వల్ల ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహువు 8వ ఇంటిలోను, కేతువు 2వ ఇంటిలోను అనేది దాంపత్య జీవితంలో కొద్దిపాటి అలజడలకు దారితీస్తుంది. రాహుకేతువుల ప్రభావం వల్ల జీవిత భాగస్వామితో, మీరు ప్రేమించిన వారితో అనవసరమైన వాదనలు, చిన్న చిన్న గొడవలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మాట జారకుండా చాలా మెచ్యూర్డ్గా, కూల్గా ఆలోచించి పరిస్థితులు హ్యాండిల్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ప్రేమకు, ఆకర్షణకు కారకుడైన శుక్రగ్రహం జూన్ 8 నుంచి జూలై 4 వరకు మీ 1వ ఇంట్లో సంచరించడం వల్ల మీలో ఒక సరికొత్త చార్మ్ వస్తుంది. ప్రేమ విషయంలో, వైవాహిక బంధంలో మళ్ళీ వసంతం వికసించే అవకాశం ఉంది. మే 14 నుండి జూన్ 18 వరకు శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నప్పుడు మీకు అనుకూలమైన శృంగారభరితమైన ఫలితాలు వస్తాయి. అదృష్టగ్రహమైన కుజుడు మే 11 నుంచి 2 వరకు 10, 11 స్థానాల్లో ఉండటం వల్ల వైవాహిక బంధంలో ఆనందం రెట్టింపు చేసే అవకాశం ఉన్నది. 9లో శని ఉండటం వల్ల ఈ నెలలో కుటుంబ జీవితం కాస్త గందరగోళంగా మార్చే అవకాశం ఉంది. ఇంట్లో ప్రశాంతత లోపించడము, కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి స్పర్ధలు రావటం కూడా జరగవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక చోట బంధాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. కాబట్టి దీనివల్ల వాతావరణంలో ఒక స్ట్రెస్ వస్తుంది. కాబట్టి శుక్రుడు 12వ, 1వ ఇంట సంచరించడం వల్ల ఈ పరిస్థితి నెమ్మదిగా చక్కబడి తిరిగి కుటుంబ సమస్యలతో ఒక మంచి బాండింగ్ ఏర్పడేటువంటి అవకాశం అంచనలో ఉన్నది. కుటుంబ సమస్యలన్నీ తాత్కాలికమే, అవి త్వరగా వాటంతటవే సర్దుకుపోతాయి, వర్రీ కావద్దు. చివరగా ఈ నెలలో మీరు ఎదుర్కొనే ఆటంకాలను, వాటిని దాటి విజయ తీరాలకు చేరడానికి కొన్ని అద్భుతమైన పరిహారాలు, రెమెడీస్ ఇప్పుడు చెప్తున్నాను. ఓం రాహవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు భక్తి శ్రద్ధలతో పూజించండి. రోజుకు రాహును విశేషంగా యాగం లేదా హవనం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవటం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ అధిపతి ఆయన చంద్రుడు కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ కలుగుతాయి. మనస్సుకు అంతులేని ప్రశాంతత దొరుకుతుంది. మీ అద్భుతమైన
ఆత్మ వికాసం ముందుకు అడుగు వేయండి. జూన్ నెల మీకు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి ఒక ఉన్నత శిఖరాలలో మిమ్మల్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ లోకా సమస్త సుఖినో భవంతు.